బ్యాక్ టు న్యూస్. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. అనేక మంది ప్రముఖులు నిన్ననే విజయవాడకు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాత్రి 10 గంటల సమయంలో గన్నవరానికి చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలో లోకేష్, పురంధరేశ్వరి, సీఎం రమేష్ స్వాగతం పలికారు. అనంతరం జేపీ నడ్డా, అమిత్ షా చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. వారికి చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. అమిత్ షా, నడ్డా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఇద్దరిని శాలువాతో సత్కరించారు. తొలిసారిగా చంద్రబాబు నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చంద్రబాబు సన్మానించారు. అనంతరం చంద్రబాబు ఇచ్చిన విందులో పాల్గొన్నారంతా. ఆ తర్వాత విజయవాడ నోవోటెల్లో వాళ్లంతా కూడా బస చేశారు. ఇక ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు విజయవాడకు వచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఢిల్లీ నుండి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడే స్వయంగా తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో భారీ సంఖ్యలో పారిశ్రామికవేత్తలకు కూడా ఆహ్వానం అందింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ కూడా హాజరు కానున్నారు. బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సీఎంలు నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే, మోహన్ యాదవ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. వీళ్లంతా ఇప్పటికే విజయవాడకు చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలంటూ అటు వైసీపీ నిర్ణయించుకుంది. వైసీపీ అధినేత జగన్ ను ఆహ్వానించినా ఆయనైతే స్పందించలేదు. జగన్ ను స్వయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబే ప్రయత్నించినప్పటికీ ఆయన ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదంటూ టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రాంగణం నుండి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. విజయ్ చంద్ర, ఇప్పటి వరకు ఎవరెవరు చేరుకున్నారు? ప్రధాని మోదీ కూడా మరి కాసేపట్లో 10:40 ఆ టైంలో అక్కడికి చేరుకుంటారని కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎవరెవరు విజయవాడకు చేరుకున్నారు? ఇంకెవరెవరు రావాల్సి ఉంది? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పలువురు నేతలు వస్తా ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఈ సందడి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి కాసేపట్లో ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ కు రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు మనం చూస్తే గనక అమిత్ షా తో పాటు కేంద్ర మంత్రులు పలువురు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రాము, అలాగే కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్, కేంద్ర రోడ్ల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్వి రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, వీరందరూ మరి కాసేపట్లో వస్తారు. అంటే ఏక్నాథ్ షిండేతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ శాఖ మంత్రి అనుప్రియ, అలాగే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయ శాఖ మంత్రి రామ్దాస్ అతువాలే, రాజ్యసభ సభ్యులు ప్రఫుల్ పాటిల్, మాజీ గవర్నర్ తమిళసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. వీరందరూ కూడా ఇప్పటికే రావడం జరిగింది. వీరితో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే చిరంజీవితో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీరు కూడా రావడం జరిగింది. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు పలువురు నేతలు హాజరు కానున్నారు. వారికి సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్నాము. ఈ గేట్ నుంచి పలు రాష్ట్రాల సీఎంలు, తర్వాత ఇతర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కోసము ఈ గేట్ నుంచి రావడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వెళ్లేందుకు కోసం అని చెప్పేసి రోడ్ అంతా క్లియర్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిసీవ్ చేయడానికి రావడం జరుగుతుంది. వీరు నారా చంద్రబాబు నాయుడు రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి సభా స్థలానికి వెళ్లి అక్కడ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. రైట్ విజయ్ చంద్రన్.